ఫిలిప్పీన్స్ లో ఎంబీబీఎస్ చదవాలనుకుంటున్నారా? ఫ్రీగా వెళ్లి చూసి నచ్చితేనే ఎంబీబీఎస్ అడ్మిషన్ తీసుకోండి. చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వృద్ధ దంపతులపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన రామకుప్పం మండలంలో తీవ్ర కలకలం రేపింది. ఒకేసారి ఇద్దరిని లక్ష్యంగా చేసుకుని దాడి చేయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం ఈ కేసును పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. రామకుప్పం శివారు బందార్లపల్లె గ్రామానికి చెందిన 65 ఏళ్ల వెంకటేశు బోరు మోటార్ మెకానిక్గా పనిచేస్తూ ఒక షాప్ నిర్వహించేవారు. బందార్లపల్లితో పాటు రామకుప్పం వైఎస్ఆర్ సర్కిల్ సమీపంలో కూడా ఆయనకు ఇల్లు ఉంది. ప్రతిరోజు పగలంతా షాప్లో పనులు చూసుకొని బందార్లపల్లిలో భోజనం చేసిన అనంతరం రాత్రి వేళ తన భార్య పార్వతమ్మతో కలిసి రామకుప్పంలోని ఇంటికి వెళ్లడం ఆయనకు అలవాటుగా ఉండేది. అయితే ఎప్పటిలాగే శుక్రవారం రాత్రి కూడా వెంకటేషు ఆయన భార్య పార్వతమ్మ ద్విచక్ర వాహనంపై రామకుప్పం బయలుదేరారు. రాత్రి సుమారు 8:30 సమయంలో శాంతినికేతన్ స్కూల్ సమీపానికి చేరుకోగానే గుర్తు తెలియని వ్యక్తులు వారి బైక్ను అడ్డగించారు. దుండగులు ముందుగా వెంకటేష్ పై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ముఖం, గొంతు భాగంలో తీవ్రంగా నరికి హత్య చేసినట్లు సమాచారం. ఈ దాడిని చూసి షాక్ గురైన పార్వతమ్మ ప్రాణాలు కాపాడుకునేందుకు అక్కడి నుంచి పరిగెత్తేందుకు ప్రయత్నించింది. ఆ దుర్మార్గురాలు అంతటితో ఆగకుండా ఆమెను కూడా వెంబడించి కొద్ది దూరంలో పట్టుకొని గొంతుపై కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో దంపతులు ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న వెంటనే కుప్పం రూరల్ సిఐ మల్లేష్ యాదవ్, రామకుప్పం ఎస్ఐ వెంకటమోహన్తో పాటు పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం కుప్పం గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని ఆధారాలను సేకరిస్తున్నారు. ఈ జంట హత్యల వెనుక అసలు కారణం ఏమిటన్నది ఇప్పటికీ స్పష్టంగా తెలియలేదు. హత్య జరిగిన తీరును బట్టి కిరాయి హంతకుల ప్రమేయం ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. కొందరు ఒక వ్యక్తే ఈ హత్యలకు పాల్పడ్డాడని చెబుతుండగా మరికొందరు 4 వ్యక్తులు ముసుగులు ధరించి ఆటోలో వచ్చి దాడి చేసి అనంతరం అదే ఆటోలో పరారయ్యారని చెప్పినట్లు సమాచారం. మరోవైపు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు చెబుతున్న వివరాల ప్రకారం వెంకటేష్కు దాయాదులతో కొంతకాలంగా భూ వివాదం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించి రాజీ కుదిరిందని గ్రామస్తులు చెబుతున్నారు. అయితే ఈ హత్యలకు ఆ భూ వివాదమే కారణమా లేక మరేదైనా వ్యక్తిగత శత్రుత్వం ఉందా అనే కోణాల్లో పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా రామకుప్పంలో జంట హత్యలైతే కలకలం రేపింది. వెంకటేషు, పార్వతమ్మ జంట హత్యలైతే కలకలం రేపింది. అయితే వ్యవసాయ బావి దగ్గర అయితే ఎవరైతే వెళ్తున్నారో వెంకటేషు, పార్వతమ్మ వాళ్ళని కొంతమంది దుండుగులు అటాక్ చేయడం అయితే జరిగింది. అటాక్ చేయడంతో వెంకటేషు, పార్వతమ్మ అయితే అక్కడికక్కడే మృతి చెందడం అయితే జరిగింది. అయితే ఆ మృతి వెనకాల ఎవరైనా కారణాలు ఉన్నాయా ఏమి అనేది కూడా ఆరా తీస్తున్నారు పోలీసులు. 2 మంది మృతి చెందడం వెనకాల ఎందుకు వీళ్ళని హత్య చేయడం అయితే జరిగింది అనేసి పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. అయితే ఈ మృతి చెందిన పార్వతమ్మ, వెంకటేషు వీళ్ళు వ్యవసాయ బావి దగ్గరికి అయితే వెళ్తున్నారు. వెళ్ళే సమయంలో అయితే మనము అయితే గమనించవచ్చు. వెళ్ళే సమయంలో మధ్యదారిలో అయితే కొంతమంది దుండుగులు ఎంతమంది అయితే తెలియదు, కొంతమంది దుండుగులు అయితే వాళ్ళపైన అటాక్ చేయడం అయితే జరిగింది. అటాక్ చేయడంతో అక్కడికక్కడే నరికి చంపడం అయితే పార్వతమ్మ, వెంకటేష్ అక్కడికక్కడే మృతి చెందడం అయితే జరిగింది. మృతి చెందడంతో అక్కడికైతే సంఘటన స్థలానికి పోలీసులు అయితే చేరుకోవడం అయితే జరిగింది. మృతి వెనకాల ఎవరైనా కారణాలు ఉన్నాయా లేకపోతే ఏమన్నా ల్యాండ్ విషయాల్లో ఏమైనా జరుగుతున్నాయని కూడా కొంతమంది అయితే ఆరా తీస్తున్నారు.